ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సికి సంబంధించి కొన్ని జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. టీచర్ పోస్టులు 338 చూడండి. ఇక్కడ ఆ తర్వాత డిఎస్సి, మరి డిఎస్సి ఎప్పుడు ఉంటుందో కూడా కంప్లీట్గా మనం అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి గైస్, ఓకేనా? డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే వాచ్ చేస్తున్నారో తప్పకుండా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఇక డీటెయిల్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు డిఎస్సి ఖాళీల లెక్క తేల్చిన అధికారులు స్కూల్ అసిస్టెంట్లు చూసుకుంటే 169 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకు ఎస్టీటీ 169 రెండు కూడా ఈక్వల్గా అయితే ఉన్నాయి. ఏ జిల్లాకు సంబంధించి అంటే అనంతపురం జిల్లాకి సంబంధించి. జెడ్పీకి ఎస్టీటీ పోస్టులు 15 అయితే ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా మున్సిపాలిటీలకే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగోన్నతులు బదిలీల తర్వాతే డిఎస్సి అయితే వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేందుకు ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్తారు. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. మనకు ఉగాదికి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ మనకి ఉగాదికి రాదు. సో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే యాక్చువల్గా మనకు వీళ్ళు ఏం చెప్పారంటే కనుక మనకు జాబ్స్ క్యాలెండర్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది డిఎస్సి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీకు జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి, జస్ట్ మీకు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి మీకు అయితే ఒక క్లారిటీ వస్తుంది అంతే. అంతమించి మనకు నోటిఫికేషన్స్ ఏమీ రావు. ఏ తేదీన ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉండబోతున్నాయి అని చెప్పేసి మాత్రమే మనకు అప్డేట్ ఉంటుంది ఆ జాబ్స్ క్యాలెండర్లో. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారట, మనకు ఉగాది సందర్భంగా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరి చూడాల్సి ఉంది. వాళ్ళు ఇదివరకు కూడా ఈ తేదీన వస్తుంది, ఆ తేదీన వస్తుంది అని చెప్పేసి చెప్పారు, కానీ ఆ పర్టికులర్ డేట్కి అయితే రాలేదు. మరి ఇప్పుడు చూడాల్సి ఉంది, మరి ఉగాది సందర్భంగా ఇస్తారా లేదా, కొంచెం డిలే అవుతుందా అని చెప్పేసి మనం అయితే చూసుకోవాలి. ఒకసారి ఇన్ఫర్మేషన్ చూస్తున్నట్లయితే కొత్త డిఎస్సి ఖాళీలపై విద్యాశాఖ లెక్క తేల్చింది. నెలన్నర పాటు కసరత్తు చేపట్టి ఈ ఏడాది జూన్ వరకు ఉద్యోగ విరమణతో ఏర్పడే ఖాళీలతో లెక్కలు కట్టి డిఎస్సి పోస్టులపై క్లారిటీ తీసుకొచ్చారు. అంటే రిటైర్మెంట్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి సో అవన్నీ కూడా చూసుకొని లెక్కపత్రం మొత్తం కూడా సిద్ధం చేశామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర శాఖకు లెక్క పంపించారు. అయితే ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే మొత్తంగా 338 టీచర్ పోస్టులను డిఎస్సికి పోస్టులు చూపించారు. అందులో స్కూల్ అసిస్టెంట్ సంబంధించి 169 అండ్ అలాగే ఎస్టీటీకి సంబంధించి 169 రెండు కూడా ఈక్వల్గా అయితే ఉన్నాయి. అదైతే గమనించండి. అండ్ అలాగే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిలో కూడా మనకు అరకొర వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి చూడడానికి కనిపిస్తూ ఉన్నాయి. సో అయితే మనకు మున్సిపాలిటీలకి అధికం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ఎస్టీటీ పోస్టులు 169 అయితే ఉన్నట్లుగా చూపించారు. అయితే వీటిలో మనకు తెలుగుకు సంబంధించి 143 ఎక్కువగా అయితే ఉన్నాయి. ఉర్దూకు సంబంధించి 15, కన్నడ సో మనకి 11 అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దీంతోపాటు మనకు జిల్లా పరిషత్ సంబంధించి 15 మాత్రమే చూపించారు. మిగిలినవి 154 పోస్టుల్లో చూసుకుంటే 153 అయితే మనకు మున్సిపాలిటీకి సంబంధించి అయితే ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మిగతావన్నీ కూడా కార్పొరేషన్ పరిధిలో కూడా ఎస్టీటీ పోస్టులు అయితే మనకు తక్కువగా అయితే ఉన్నట్లు కూడా ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత డిఎస్సి, మరి డిఎస్సి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకు ఉద్యోగోన్నతులు అంటే ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. సో దీంట్లో ఏం చెప్తున్నారంటే ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ నుంచి జిల్లాకు సంబంధించిన ఆదేశాలు అయితే వచ్చాయి. సో దీంతో ఉమ్మడి జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలుపుకొని టోటల్గా చూసుకుంటే 1124 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు అయితే లెక్కలు అయితే తేల్చారు. ఇందులో 70% పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా అయితే ఫిల్ చేస్తారట. మిగిలినవన్నీ కూడా డిఎస్సి ద్వారా ఫిల్ చేస్తారు. ఇది మీరు గమనించాలి. ఇందులో 70% పోస్టులన్నీ కూడా మనకు ప్రమోషన్స్ ద్వారా ఫిల్ చేస్తారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఇంకా మిగిలిన వేకెన్సీస్ 30% వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే డిఎస్సి ద్వారా అయితే ఫిల్ చేస్తామని చెప్పి వీళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. గమనించాలి, మొత్తం అన్నీ కూడా ఫిల్ చేయరండి, డిఎస్సి ద్వారా ఫిల్ చేయరు. 30% వేకెన్సీస్ ఫిల్ చేస్తారనమాట. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తుంది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఎస్టీటీకి ఎన్ని ఉన్నాయి, అలాగే స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోండి, ఓకేనా? కాబట్టి ప్రజెంట్ ఇక్కడ మనకు ఉద్యోగోన్నతులు కావచ్చు, బదిలీలు కావచ్చు, డిఎస్సి నిర్వహణకు సంబంధించి కావచ్చు, అధికారులందరూ కూడా సన్నద్ధమైతే అవుతున్నారని చెప్పేసి అప్డేట్లు అయితే ఇచ్చారు. సో ఇదంతా కూడా కంప్లీట్ అవ్వాలంటే కొంచెం టైం పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఫస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. రిటైర్మెంట్స్ ఉన్నాయి, అలాగే ప్రమోషన్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత ఈలోపు ఉగాది ఇవన్నీ కూడా వస్తాయి. సో దాని సందర్భంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి, అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని చెప్పి ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మనకి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో అయితే ఇబ్బంది అయితే లేదు. కానీ గతంతో కంపేర్ చేసుకుంటే కాస్త తక్కువ వేకెన్సీస్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి.
ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనంతపురం జిల్లాకి సంబంధించి. మీ జిల్లాకు సంబంధించిన అప్డేట్ రాగానే ఖచ్చితంగా తెలియచేయడం జరుగుతుంది.